ఎస్సీ దగ్గర వర్షం వస్తున్నప్పటికీ కూడా వర్షంలో తడుస్తూ కూడా విద్యార్థులు ఇక్కడ తమ ఆందోళనని తమ నినాదం ఏదైతుందో నినాదాలు ఇస్తూ తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. పాటలు పాడుతూ వర్షంలో తడుస్తూనే వాళ్ళు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఎస్సీలో ఉన్నటువంటి ఆ భూములు 400 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో భూమి ప్రభుత్వానికి అప్పగించే లేదని చెప్పేసి వాళ్ళు నినాదాలు చేస్తూ వర్షంలో సైతం వాళ్ళు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళు తమ ఫైట్ ని కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. देख लिया है देखेंगे, देख लिया है देखेंगे, देख लिया है देखेंगे, देखना है जोर कितना बाजुए का दिल में है, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए का दिल में है, आज भी तुम हारोगे, आज भी हम जीतेंगे, लड़ेंगे तुमसे कदम कदम पे, लड़ेंगे तुमसे कदम कदम पे, तेरा डाल तेरा डाल तेरा डाल तेरा डाल, आज भी हम जीतेंगे, देखना है जोर कितना बाजुए का दिल में है, देखना है जोर कितना बाजुए का दिल में है, मुर्दाबाद मुर्दाबाद, After our multiple efforts, after getting beaten up by the police, after all the hardships that we had to go through, Vartilali Vidyadhara Aikada! Vartilali Vidyadhara Aikada! Vartilali Vidyadhara Aikada! ఎస్సీలో 400 ఎకరాల భూమి ఏదైతే ఉందో దాన్ని స్టే ఇచ్చింది 16 స్టే ఇచ్చింది. విద్యార్థులు తమ పోరాటం విజయవంతమైందని చెప్పేసి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 400 ఎకరాల భూమి మీద ఎలాంటి నరికివేతలు కానీ ఎలాంటి పనులు చేపట్టద్దు, 16 వరకు ఆపాలని చెప్పింది సుప్రీంకోర్టు. సుమోటోగా తీసుకుంది. ఇది విద్యార్థుల పోరాటంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. విద్యార్థుల పోరాటం విజయం సాధించింది చెప్పచ్చు. దీనికి సంబంధించి పోరాటంలో ముందున్న విద్యార్థి నాయకులు మనతో, ఎస్సీ విద్యార్థి నాయకులు మనతో ఉన్నారు. చెప్పండి, మీ పోరాటం సక్సెస్ అయింది, సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, సుమోటోగా కూడా తీసుకుని ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేసింది. మీ స్పందన ఏంటి? ఈ దేశంలో ఇంకా న్యాయ వ్యవస్థలు బతుకుతున్నాయనడానికి ఇది ఒక నిదర్శనము. చాలా అరాచకంగా చూస్తే గత ఉగాది రోజు వచ్చి హాలిడే రోజు వచ్చి వాళ్ళు ఇంత మారణకాండకు సృష్టించారో, ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం పనిచేస్తుంది. ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఓన్లీ శని ఆదివారాలు సెలవుల రోజులు మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి గట్టి చెంపబెట్టు. సుప్రీంకోర్టులో మేమేం కేసులు వేయలే, ఓన్లీ హైకోర్టులో వేసినాము. కానీ సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని పొద్దున 3:30 వరకు లీగల్గా పంపమన్నది. రిపోర్టు
మన రిజిస్టర్ గారు రిపోర్ట్ పంపారు. ఇప్పుడు ఏప్రిల్ 16 వరకు దీన్ని స్టేగా విధించారు. ఎలాంటి చెట్లను నరకొద్దు అని చెప్పేసి స్టే విధించారు. మీరు చూసుకున్నట్టయితే ప్రకృతి కూడా మాకు సహకరిస్తున్నది. సుప్రీంకోర్టు అయితే స్టే ఇచ్చినా కూడా వర్షం కూడా పడుతుంది. దీన్ని అందరూ ప్రశాంతంగా తీసుకోవాలని కోరుతున్నాం. హెచ్సియు ఎలక్టెడ్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఉన్నారు, వాళ్ళ పోరాటం సక్సెస్ అయింది. మరి వాళ్ళు ఏం మాట్లాడుతారు చూద్దాం. So even your channel has covered our protest on March 13th. At that time when the government was like pulling bulldozers inside the campus, clearing the land and putting an auction for 400 acres of our land, it was seeming like a very huge fight for us. It is still a huge fight for us, but we have come very much from there. We have started our relay hunger strike here. We have took the matter to the Supreme Court. That Supreme Court has suo motu decided to take our case, and today a stay has been issued on all the activities that are going on right there. This is one of the victories for us, but there are many more of victories that we have to pursue through this. Even now when we are celebrating here, 2 of our students are still remanded behind jail. Next celebration of us will be when they are getting released from the jail, and we will continue this struggle as long as it takes. See, the protest that we have built, it has reached everybody in the country and outside as well. The main agenda was that Telangana people are agitated about this loss that is happening, because it's a great loss to the city, it's a great loss to the biodiversity, and most importantly a very great loss to public education system. It's a public education land, you cannot take it away and make an IT park like that, and Telangana state has understood that. Telangana city people have, the Hyderabad city people have understood that and taken that up. Very, very happy right now with the Supreme Court suo motu order and the way it has been conducted, and 16th April we have got in time. But also we are hoping for a very positive judgment, and the land is given back to the university, and that it is utilized back into making a forest and making a land which is protected for wildlife as well as accessible to public. Telangana public should be using that freely accessible. So that is my take on it. Thank you so much. అంటే సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది, 16 వరకు స్టే ఇచ్చింది. ఒక ఎక్స్పర్ట్ కమిటీ, నిపుణుల కమిటీని వేసి అక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి పరిశీలన అధ్యయనం చేయాలని చెప్పేసి ఒక కమిటీని కూడా నియమించింది. విద్యార్థుల పోరాటం ఫలించిందా, ఇంకా అంతిమ తీర్పు ఇంకా రావాల్సి ఉందా? ఇదేనా మీ దాని ఏమంటారు, మీ తీరం చేరినట్టేనా మీ పోరాటం? పోరాటంలో ఇది అంటే విద్యార్థి విజయంగా ఒక భాగం మాత్రమే. ఎందుకంటే గౌరవ సుప్రీంకోర్టు మా కాజ్ని అంటే జెన్యున్గా సుమోటోగా తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అక్కడే మేము విజయం సాధించాం. అటువంటిది మళ్ళీ ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ లాగా ఏర్పడి మళ్ళీ ఒక 6 monthsలో రిపోర్ట్ ఇవ్వాలంటే అది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్థులు సాధించిన ఘన విజయం అని అనుకోవాలి. సో ఇప్పటి వరకు చూసుకుంటే విజయాలలో విద్యార్థులు ఎట్లా మొబైల్కు అంకితమై లేకపోతే సోషల్ మీడియాలో ఉంటారేమో అనుకున్నారు, కానీ విద్యార్థి ఉద్యమం మొదలైతే అది ఏ కాజ్నైనా సరే విజయం చేసేంత వరకు పోరాడతారనేది ఈ ఉద్యమంతో స్పష్టమైనది. వారం రోజులుగా హెచ్సియులో ఏదైతే విద్యార్థులు 400 ఎకరాల భూమిని కాపాడాలంటూ పోరాటం చేస్తున్నారో వాళ్ళ ఉద్యమానికి, వాళ్ళ పోరాటానికి సుప్రీంకోర్టు నుంచి సానుకూల స్పందన వచ్చింది. 16 వరకు, ఈ నెల 16 వరకు హెచ్సియులో ఎలాంటి పనులు చేయొద్దు, ఎలాంటి జేసీబీలు కానీ, ఎలాంటి తవ్వకాలు కానీ, ఎలాంటి చెట్ల నరకవేత కానీ చేయవద్దని చెప్పేసి సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చింది. దాంతోపాటే ఒక నిపుణుల కమిటీని, ఒక అధ్యయన కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అక్కడ జీవ వైవిధ్యం ఉందా, ఉంటే ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఏమైనా జీవ వైవిధ్యం నష్టపోయిందా, జంతువులు పక్షులు ఏమైనా ప్రాణాలు కోల్పోయా అనేది కూడా అక్కడ నిపుణుల కమిటీ అధ్యయనం చేయబోతా ఉంది. దీంతోపాటే కేసును సుమోటోగా తీసుకొని విద్యార్థులకు సుప్రీంకోర్టు అప్రకటితంగా మద్దతు తెలిపినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. విద్యార్థులందరూ కూడా వర్షంలో ఇది మా విజయం, ఇదే కాదు హెచ్సి భూములపై తుది తీర్పు వచ్చే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది, జైల్లో ఉన్నటువంటి 2 విద్యార్థులను కూడా రిలీజ్ చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అదర్తో ప్రవీణ్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.